చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అధికారులు చిన్న చూపు చూస్తున్నారనే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం లేదా? డిఆర్ఏసీ సమావేశంలో ఇలాంటి అంశాలపై ఎలాంటి చర్చ జరిగింది? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. స్వపక్షమే విపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడంతో జిల్లా సమీక్షా కమిటీ సమావేశాల్లో కూటమి ప్రజాప్రతినిధులే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన డిఆర్సీ భేటీలో ఇదే జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన సమావేశాలకు ఇప్పటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదం. విపక్ష సభ్యుల నోరు నొక్కేవారు. అధికారులు కూడా అధికార పక్షానికే వంత పాడేవారు. కానీ ఇప్పుడు రూల్స్ వల్లవేస్తున్నారు. కూటమి నేతలు దీనినే ప్రశ్నిస్తున్నారు. అప్పుడు వర్తించని నిబంధనలు ఇప్పుడు అప్లై అవుతున్నాయా అన్నది క్వశ్చన్. అప్పట్లో ఉషశ్రీ చరణ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనమే సాగేది. మీడియాను అనుమతించేవారు కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం కల్పించింది. అయితే డిఆర్ఎస్ సమావేశంలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూటమి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రోటోకాల్ సమస్యలను ప్రస్తావించారు. రూల్స్ పేరుతో అధికారులు తమకు విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల తరహాలో దురుసుగా ప్రవర్తిస్తేనే దారికి వస్తారా? హుందాగా వ్యవహరిస్తే పట్టించుకోరా అంటూ కొందరు శాసనసభ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రశ్నించడంతో ఆఫీసర్లు ఏవేవో సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ కుప్పం విద్యాశాఖ అధికారులు పలు సందర్భాల్లో ప్రోటోకాల్ పాటించని అంశాన్ని సభ్యులు ప్రస్తావించారు. కుప్పంలోనే అలా ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఎమ్మెల్యేలకు తెలియడం లేదని మండిపడ్డారు. కొన్నిసార్లు ఆహ్వానాలే అందడం లేదన్న వాదాన్ని వినిపించారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఎమ్మెల్యేలు కోపతాపాలు వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజా సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలను ఆఫీసర్లు బుట్టదాఖలు చేస్తున్నారన్న విమర్శల అంశం కూడా డిఆర్సీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలపై అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్న అంశాన్ని కొందరు లేవనెత్తారు. ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే వారి గోడు వినకుండా విసుక్కొని వెనక్కి పంపుతున్న అధికారుల తీరును ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. ఆఫీసర్ల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను కూడా జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి రావడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఏ చిన్న ప్రాబ్లం అయినా జిల్లా కలెక్టర్ స్పందిస్తుంటే అధికారులు మిన్నకుండిపోతున్నారంటూ ఎమ్మెల్యేలు వేలెత్తి చూపారు. తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒకరిద్దరు శాసనసభ్యులు హెచ్చరించడంతో డిఆర్ఎస్సీ సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఈసారి ఎక్కువగా కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి ఏమీ తెలియదని అధికారులు చులకన భావంతో చూస్తున్నారన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రజల నుంచి గెలిచి వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తమైంది. ఇలాంటి అంశాలపై అధికారులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ తప్పులను ఒప్పుకున్నట్టు అయింది. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అధికారులకు ఎంతో విలువ ఇస్తుందని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పడం గమనించదగ్గ విషయం. వైసీపీ పాలకుల తరహాలో ఆఫీసర్ల మెడపై కత్తిపెట్టి బెదిరించి పనులు చేయించే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చి అధికార యంత్రాంగానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఎవరిని చిన్నచూపు చూడకూడదని, దీనిని గుర్తించి మసలుకోవాలని సున్నితంగా మందలించడంతో అధికారులు కిక్కురుమనలేదు. విమర్శలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులకు సహకరిస్తూ ముందుకు వెళ్లాలంటూ సూచించారు. ఇకనైనా అధికారుల తీరు మారుతుందో లేదో చూడాలి. ఎమ్మెల్యేలకు విలువ ఇస్తారో లేదో పరిశీలించాలి. సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలపై విసుక్కోకుండా పనులు చేస్తారో లేదో చూడాలి.
మొత్తం మీద డిఆర్సీ సమావేశం గతానికి భిన్నంగా జరగడం అధికార వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.